సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. డార్లింగ్ ప్రభాస్ ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫాలో అవుతున్నాడా? యాక్షన్ హీరో నుండి బన్నీ టర్న్ తీసుకోబోతున్నాడా? ఆ జానర్ మూవీ చేయబోతున్నాడా? పుష్పని త్రివిక్రమ్ ఎలా చూపించబోతున్నాడు? ఐకన్ స్టార్ మాటల మాంత్రికుడి కాంబో గురించి రీసెంట్ గా ప్రముఖ నిర్మాత రివీల్ చేసిన ఆ మ్యాటర్ ఏంటి చూద్దామా? బాహుబలితో టాలీవుడ్ సత్తా ఏంటో డార్లింగ్ ప్రభాస్ బాలీవుడ్ కి రుచి చూపిస్తే పుష్ప సిరీస్ తో నార్త్ బెల్ట్ షేక్ ఆడించేశాడు పుష్పరాజ్ అలియాస్ అల్లు అర్జున్. ప్రెజెంట్ టాలీవుడ్ లో సోలో హీరోలుగా 1000 కోట్ల మార్కు చూసి ఇద్దరు మొనగాలుగా మారిపోయారు ప్రభాస్ అండ్ బన్నీ. కానీ బాహుబలి తర్వాత రాజమౌళి ఎఫెక్ట్ వల్ల కావచ్చు, కథల ఎంపికలో తడబడుతూ కావచ్చు, యంగ్ రెబెల్ స్టార్ నెక్స్ట్ పిక్చర్స్ బాక్సాఫీస్ వద్ద బెడిసికొట్టాయి. సాహో తెలుగులో సోసో అనిపించిన నార్త్ బెల్ట్ లో రఫ్ ఆడించింది. సాహో తర్వాత వచ్చిన రాధేశ్యామ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దీంతో జస్ట్ ఫర్ ఎ చేంజ్ అంటూ మైథాలజీ మూవీ ఆది పురుష్ చేశాడు. ప్రభాస్ ఇమేజ్ డ్యామేజ్ కాలేదు, కానీ దర్శకుడు ఓం రౌత్ మాటల రచయితపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. డార్లింగ్ ఫ్యాన్స్ అయితే బాగా హర్ట్ అయ్యారు. కానీ ఆ లెక్కలన్నీ సరిచేశాడు సలార్ తో ప్రభాస్. 6 అడుగుల మాస్ కటౌట్ చూసి పొంగిపోయారు. ఇక కల్కి ఎటువంటి మార్క్ ను క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. కాగా ఇప్పుడు యంగ్ రెబెల్ స్టార్ ను ఫాలో అవుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప 2 వచ్చిన హిట్ ని ఎంజాయ్ చేసిన బన్నీ అట్లీతో చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. కాగా ఈ సినిమా కంప్లీట్ కాగానే త్రివిక్రమ్ తో సినిమాకు షిఫ్ట్ అవుతాడు. అయితే ఈసారి బన్నీతో సరికొత్త ప్రయోగం చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ కాంబోలో మైథాలజీ మూవీ ఉండబోతుందట. ఈ విషయాన్ని రీసెంట్లీ ప్రముఖ నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. డిఫరెంట్ మైథాలజీ స్టోరీని తీసుకురాబోతున్నారట. పురాణాల్లో ఎక్కువగా ఎస్టాబ్లిష్ కాని ఓ గాడ్ లైఫ్ స్టోరీని తెరకెక్కించబోతున్నారట. భారీగా తీయబోతున్నట్లు చెప్పాడు నాగవంశీ. ఆది పురుష్ రిజల్ట్ చూసి మాటల మాంత్రికుడు ఒక లెసన్ గా భావించి తన కళానికి మరింత పదును పెట్టి మైథాలజీ అంటే టాలీవుడ్డే తీయాలి అని ప్రూవ్ చేస్తాడేమో చూడాలి.